పాలమూరు నడిబొడ్డున ఒక సామాన్య కుటుంబంలో పుట్టి తాను నాయకుడిగా ఎదగడమే కాదు కొన్ని వేల మంది నాయకులను తయారు చేసిన గొప్ప వ్యక్తి ఎర్ర సత్యమన్న. రాజకీయాలకు రావడంతోనే ఎంతో మందికి ఆశాదీపమై అంతకంటే ముందు ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా పక్కన పెట్టించి పేద ప్రజల కోసమే మనం రాజకీయం చేయాలి, దగ్గరకు వచ్చిన ఎవరైనా సరే ఏ కులమని గాని ఏ వర్గమని గాని చూడకుండా అందరినీ కూడా హక్కున చేర్చుకొని రాజకీయానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తే ఎర్ర సత్యమన్న. అందుకే ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వారి జయంతి రోజు వర్ధంతి రోజు సత్యమన్న అభిమానులు, సత్యమన్న జీవిత కాలంలో వారితో పాటు కలిసి నడిచిన వ్యక్తులు ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే, ఏ మతం వాళ్ళైనా సరే, ఏ వర్గం వాళ్ళైనా సరే, ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్నా సరే సత్యమన్న ఔన్నత్యాన్ని గుర్తించి ఈ రోజు నివాళులు అర్పించడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. రాజకీయాల్లో ఒక ఒరవడిని సృష్టించిన వ్యక్తి, చాలా మందికి ఈ రోజు ఆదర్శంగా ఉన్న వ్యక్తి. కాబట్టే సత్యమన్నను ప్రజాసేవలో ఆదర్శంగా ఈరోజు చాలా మంది నాయకులు మనం తీసుకుంటా ఉన్నాం. ప్రజల కోసం ఎవరినైనా ఎదిరించాలి, ప్రజల కోసం పనిచేయాలి అన్న ఫిలాసఫీని ఈరోజు రాజకీయంలో మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశపెట్టిన సత్యమన్నకు ఘనంగా ఈరోజు పెద్దలు మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారితో సహా మేము వచ్చి సత్యమన్న విగ్రహానికి పూలమాలలు అర్పించి వారికి నివాళి ఘటించడం జరిగింది.